అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఇడుపులపైలో జరిగింది. దానికి ఘనంగా నివాళులు అర్పించడానికి నాయకులు, వర్గం, అభిమానులు, కార్యకర్తలు, దాంతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ గారు, షర్మిల గారు కూడా వచ్చారు. కానీ ఇక్కడ వింత ఏముంది అంటే విజయమ్మ గారు సతీమణి అయితే షర్మిల గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కొడుకు, కుమార్తె. ఈ రోజు అందరూ కలిసికట్టుగా చేసుకోవాల్సినటువంటి ఏదైతే ఉందో నివాళి అనేది ఖచ్చితంగా ఉండాలి. తన కుటుంబంతో, తల్లితో, చెల్లితో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడు అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఒకసారి ఉదయం జరిగినటువంటి ఆ ఘన నివాళుల వీడియో చూద్దాం. ఇక్కడ మనం స్క్రీన్ మీద గమనించినట్లయితే ఇక్కడ షర్మిల గారు, వాళ్ళ కుటుంబం, పక్కన విజయమ్మ గారు చైర్లో కూర్చో ఉన్నారు. వెనక వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా వెనక నిలబడుకొని ఉంది. కానీ ఇక్కడ సొంత చెల్లి, కన్న తల్లి అదే చోట వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఉండాలి. రాజకీయాలు వేరు, కుటుంబ కక్షలు వేరు, వ్యక్తిగత కక్షలు వేరు, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి కోపాలు వేరు, బాధలు వేరు, భయాలు వేరు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రక్త సంబంధికులు ఒక కుమార్తె, ఒక కుమారుడు, అమ్మ విజయమ్మ గారు. ఇక్కడ అందరూ కలిసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలి. ఆయన జ్ఞాపకాలని తలుచుకోవాలి. ఆయన చూపినటువంటి మంచి బాటని, వాటి గురించి అక్కడ మాట్లాడుకోవాలి. ఇది ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎన్ని కక్షలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఒకరి మీద ఒకరికి కోపాలున్నా, భయాలున్నా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అక్కడికి వచ్చి కూర్చొని ఆ 10 నిమిషాలు కూడా ఆయన గత స్మృతుల్ని స్మరించుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం చాలా విచిత్రంగా, ఎక్కడేమో షర్మిల గారు ఉన్నారు, అక్కడేమో విజయమ్మ గారు ఉన్నారు, వీళ్ళ కుమారులు, వీళ్ళ సంబంధించిన కుటుంబం ఉంది. కానీ ఎక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి లేడు. ఇది జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. సొంత చెల్లి మీద సోషల్ మీడియా చేత క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు. పసుపు చీర కట్టుకుంది అని దుర్భాషలు ఆడించాడు. కన్న తల్లి మీద ఆస్తుల కోసం కేసులు పెట్టించి కోర్టు మెట్టుకి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ షర్మిల గారిది తప్పు కాదు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా పక్కన కూర్చుంటే అండలానే చూస్తుంది, అండగానే నిలబడుతుంది. గతంలో కూడా ఆయన 16 నెలలు చెప్పుకూడదు తిన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం తిరిగింది కూడా షర్మిల గారు. పాలిచ్చిన తల్లి, పరిపాలించమని ఆశీస్సులు ఇచ్చినటువంటి తల్లి విజయమ్మ గారు. వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని ఆయన తలుచుకుని బాధపడుతూ ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి రాలేదు. తర్వాత వీడియో ఏంటో ఒకసారి చూడండి. వీడియో గమనించినట్లయితే సేమ్ షర్మిల గారు కూర్చున్న ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి కూర్చో ఉన్నాడు. అమ్మగారేమో చైర్లో కూర్చో ఉన్నారు. వెనక డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు, అందరూ కూర్చో ఉన్నారు. ఇక్కడ చూడండి, షర్మిల గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఎక్కడొచ్చి జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు. అంటే సొంత చెల్లి మీద వ్యక్తిగత కక్ష, వ్యక్తిగత దూషణ చేపించినటువంటి వ్యక్తి, పసుపు చీర కట్టుకుందని పదే సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం, క్యారెక్టర్ అసాసినేషన్ చేపించినటువంటి వ్యక్తి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయాల్సింది. ప్రజలకి అన్న అంటావు, జగనన్న నీకు నా సెల్యూట్ అంటది రోజా. ఈ రోజు నిన్ను సూటిగా ప్రశ్నిస్తుండా, నీకు నిజంగా అన్నే అయితే సొంత చెల్లి వచ్చిన సమయంలో సొంత అన్న అదేమన్నా సినిమా షూటింగా, లేకపోతే ఫంక్షనా, లేదా రాజకీయ మీటింగా, లేదా సమావేశమా, సభ సమీక్ష కాదు కదా. సొంత తండ్రికి సంబంధించినటువంటి ఘన నివాళుల సందర్భంలో చెల్లి ఉన్నప్పుడు అన్న ఉండడానికి సమస్య ఏంది అంటే, ఆర్కే రోజాను కానీ, శ్యామలాను కానీ అన్న మా అన్న అని చెప్పే ప్రతి ఒక్కరికి మీకు నిజంగా అన్నే అయితే రక్త సంబంధికులైనటువంటి సొంత చెల్లి ఉన్నప్పుడు అన్న ఎందుకు అక్కడ ఉండడు, ఎందుకు ఉండలేడు, ఎందుకు ఉండకూడదు అంటే డబ్బులు కావాలి, సొంత చెల్లి ఎక్కడ రాజకీయంగా ఎదుగుతుంది, ఎక్కడ ఎదురొస్తుందని భయం తప్ప ఇంకేమన్నా ఉందా? ఎక్కడైనా జరుగుతుందా? ఏ నాయకుడైనా వాళ్ళ కుటుంబంలో చక్కగా ఉంటేనే, వాళ్ళ కుటుంబంలో మమేకంగా ఉంటేనే, వాళ్ళ కుటుంబంలో ఐక్యమత్యంగా ఉంటేనే మిగతా కుటుంబాన్ని ఏలగలడు, మిగతా కుటుంబానికి నాయకుడు అవ్వగలడు, మిగతా కుటుంబానికి ఒక అన్నగా, ఒక అండగా ఉండగలడు. సొంత కుటుంబంలోనే ఇలాంటి సమయ సందర్భంలో కూడా దగ్గరికి తీసుకోలేనటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు అని ఈరోజు నేను మనవి చేసుకుంటా ఉండా. ఈ వీడియో పక్కన పెట్టండి, ఈ చివరి వీడియో చూడండి ఒకసారి. గమనిస్తే విజయమ్మ గారు అనుకున్నారు, మధ్యలో వైట్ షర్ట్ ఒక ఆయన ఉన్నాడు, పిల్లాడు ఎవడో ఉన్నాడు. ఆ పిల్లోని మాత్రం చూసి చూడగానే ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ ఏడ ముద్దు పెట్టాడు, ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. కానీ ఇక్కడ మాత్రం సొంత తల్లి, ఎంతైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమణి విజయమ్మ గారు ఏమో వెనక ఎదురు చూస్తున్నారు.
ఈయన జనాల్లోకి వెళ్ళిపోతే కార్యకర్తలు ఎక్కడి నుంచో అరిసి జగనన్న అని అరుస్తుంటే ఎంత ఆశగా చూస్తుంటారో అది కొంచెం యాక్టింగ్ అయినప్పటికీ కూడా చెప్తున్నా. అలా ఆవిడ కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఆవిడ ఎంత బాధతో ఉంటుంది, ఎంత కలత చెంది ఉంటుంది, ఆవిడ ఎంత కన్నీటి పర్యంతం అయి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ పిల్లోని నుదుటిన ముద్దు పెట్టి ఆలింగనం చేసుకొని ఆనందాన్ని వ్యక్తపరిచాడు. కానీ సొంత తల్లి మాత్రం దూరం నుంచి నా కొడుకు అసలు దగ్గరికి రాణిస్తాడా, ఎంతమంది చూస్తున్నాగా నా పరువు తీస్తాడా అని ఆవిడ కూడా బయట మనుషుల్లో ఎదురు చూడాల్సిన పరిస్థితి. తర్వాత దగ్గరకు వచ్చింది. ఇంకా ఏం చేస్తాడు పాపం, దగ్గరలోనే ఉంది. మరి ఇంకేం చేస్తాం, ఛానల్స్ పెట్టేస్తున్నారు, లైవ్ వస్తుంది కాబట్టి ఇంకా ఎవరికి చెప్పుకోలేక అక్కడి నుంచి తప్పుకోలేక ఇంకా దాన్ని తట్టుకోలేక ఇక్కడ చూడండి ఒకసారి. సొంత తల్లి ఆ సందర్భంలో దగ్గరకు వచ్చినప్పుడు మనమైతే చేతులతో పట్టుకొని ఏదో తెలియని ఒక భావోద్వేగంతో బాధాతప్త హృదయంతో విలపిస్తాం. ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అమ్మ దగ్గరకు వచ్చినా ఏదో వచ్చావు ఇంకెళ్ళిపోతే నాకు సంతోషం, చెల్లెలు నన్ను అర్థం చేసుకుంది, నేను రాను అని తెలుసుకొని ముందుగానే వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది కదా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు, నువ్వు అంటే ఇష్టం లేదు, నువ్వు ఉంటే నాకు కష్టంగా ఉంది అని ఏదో దగ్గరకు వస్తే ఏదో ఆవిడ ఇంకా ఏం చెప్పాలి, ఇంకా మీరే చూశారంతే. జస్ట్ అలా వచ్చింది, గుండెల మీద తల అలా ఆంచిందో లేదో ఇంకా చాలు ఇంకా చాలు ఇక చాలు అన్నట్టుగా అనేసరికి జస్ట్ చేత్తో అలా నిమిరాడు. ఇంకా ఆవిడ అర్థం చేసుకుంది. ఎందుకంటే గత సంవత్సరాల నుంచి పూర్వం నుంచి కూడా జరిగేది అదే కాబట్టి ఆవిడ తన భర్త చనిపోయాడనే బాధ కన్నా కూడా కన్న కొడుకు ఈ సందర్భంలో దగ్గరకు తీసుకోలేదని ఎంత బిగ్గరగా ఏడ్చుంటుందో. నాకు ఒక తల్లి ఉంది, మనకు కూడా ఆ బాధ తెలుసు. కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి మీద కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ తల్లికి న్యాయం చేయగలడు, ఎవరిని తల్లిగా భావించగలడు, ఏ మహిళలని తన సొంత తల్లిగా దగ్గరకు తీసుకోగలడు, సొంత చెల్లిని పసుపు చీర కట్టుకుందని క్యారెక్టర్ అసాసినేషన్ వేసి దుమ్మెత్తు పైపించిన నోటితో కూడా చెప్పినటువంటి భాషా పదజాలాలు వాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరిని చెల్లిగా భావించగలడు, ఎవరిని దగ్గరికి చెల్లిగా తీసుకోగలడు, ఎవరిని చెల్లి అని పిలవగలడు అని ప్రజానికాన్ని నేను ఈరోజు మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేస్తుందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కిరా కార్పేని. For more videos like this, subscribe Big TV channel.